గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు జరిగిన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ పేపర్ ఒకసారి క్వశ్చన్ టు క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1లో 41లో ఇది బుక్లెట్ కోడ్ డి. దీంట్లో క్వశ్చన్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ 0.2 అండ్ 0.03 అని ఇచ్చారు. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 0.2 అండ్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి, 0.03 అని ఇచ్చారు. సో మల్టిప్లై చేసినట్లయితే మనకి 2 3s 6. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ తర్వాత 1 నెంబర్ ఉంది. కాబట్టి టోటల్గా డెసిమల్ తర్వాత ఆన్సర్లు 3 నెంబర్స్ ఉండాలి. అంటే మనం దీన్ని 0.006 అని రాయాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 0.006 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ చూసినట్లయితే మనకి 42 ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అండ్ 30 అని ఇచ్చారు. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అండ్ 30 అంటే 20కి 30కి మనం గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేయాలి. మనం చూస్తే 5 చూడండి, 5 అనేది 20ని డివైడ్ చేస్తుంది, 30ని డివైడ్ చేస్తుంది. అలాగే 8 తీసుకున్నట్లయితే 8 20 కానీ 30ని కానీ డివైడ్ చేయట్లేదు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 10 అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది, అలాగే 25 తీసుకుంటే రెండింటిని డివైడ్ చేయట్లేదు. అంటే మనకి ఇక్కడ 5 10 రెండు నెంబర్లు 20ని 30ని డివైడ్ చేస్తున్నాయి. ఈ రెండింటిలో హైయెస్ట్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ కాబట్టి ఆన్సర్ అనేది మనకి 10 అవుతుంది. సో 10 అనేది గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అండ్ 30 అనేది మనకి ఇక్కడ అవుతుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ప్రోడక్ట్ ఆఫ్ 999 అండ్ 9999 ఇచ్చారు. చూడండి, 999ని మనం 9999తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే మనం ఇక్కడ 999ని ఇక్కడ 4 9తో మల్టిప్లై చేయాలి. దీనికి మనకి ఒక ట్రిక్ కూడా ఉంది. ఎట్లా అంటే ముందు మనం ఒక 0 పెట్టుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి 9 లాస్ట్ నెంబర్కి ఒకటి తగ్గించాలి. అంటే 998 చూడండి, 998. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్ట్రాక్ట్, ఇక్కడ దీన్ని మనం 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ప్రతిదీ కూడా 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసి లాస్ట్ నెంబర్ని 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ దీన్ని 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది, దీన్ని కూడా 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. లాస్ట్లో ఉన్నటువంటి 9ని మనం 10లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 వస్తుంది. సో మన రిజల్ట్ అనేది 9989001 వస్తుంది. లేదంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా మనకి ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ సి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 44 ద ఫాలోయింగ్ ఆన్ సింప్లిఫికేషన్ గివ్స్. దీన్ని మనం సింప్లిఫై చేయడం వలన వచ్చే రిజల్ట్ కావాలి. ఇక్కడ చూడండి, 3 వాల్యూస్ ప్లస్లో ఇచ్చారు, లాస్ట్ వాల్యూ మనకి మైనస్ ఇచ్చారు. కాబట్టి 3 వాల్యూస్ని యాడ్ చేసి లాస్ట్ వచ్చే ఆ రిజల్ట్లోంచి ఈ లాస్ట్లో ఉన్నటువంటి డెసిమల్ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే చూడండి, 6.082 అనేది ఫస్ట్ డెసిమల్, సెకండ్ది 60.82 60.82 డెసిమల్కి తినగా డెసిమల్ రాసుకోవాలి. అలాగే 608.2 చూడండి, 608.2 అని రాసాం. ఇక్కడ ఈ 3 యాడ్ చేయాలి. ముందు యాడ్ చేసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది 0, అలాగే 1 3 11 1 ఉంటుంది పాయింట్, ఇక్కడ 1 9 ప్లస్ 6 15, ఇక్కడ 1 ఉంటుంది 7 అవుతుంది, 675.102 వస్తుంది. దీంట్లోంచి మనం 0.6082 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, 0.6082 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి 0 ఉంటుంది, అంటే 0 రాసుకోవచ్చు. మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే చూడండి, బారోయింగ్ తీస్తే 10 10 - 2 ఇక్కడ 8 అవుతుంది, 1 ఉంటుంది, ఇక్కడ 11 - 8 3 అవుతుంది, ఇక్కడ చూడండి 9 ఉంటుంది, ఇక్కడ 10 - 6 అంటే 4 ఉంటుంది, ఇక్కడ చూడండి 4 674.4938 అవుతుంది. 674.4938 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 45 సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. 64 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని
టోటల్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 ఫ్యాక్టర్స్ 1. సో 1 ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. అలాగే 2తో 64 డివిజిబుల్ అవుతుంది. ఇది 3తో డివిజిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే 6 + 4 అనేది 10 కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు. 64 4తో అవుతుంది. అలాగే 8 8 జర్ 64 8తో అవుతుంది. అలాగే చూడండి 16తో అవుతుంది, 32తో అవుతుంది, ఇంకా ఫైనల్గా 64తో అవుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 1 2 4 8 16 32 అండ్ 64. వీటన్నింటికి మనకి టోటల్ కావాలి. టోటల్ చూసినట్లయితే చూడండి 6 12 20 24 + 3 27, 2 ఉంటుంది, 2 + 6 8, 8 + 3 11 + 1 12, అంటే 127 అనేది ఫ్యాక్టర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ 127. నౌ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ 1 and 11? 1కి 11కి మధ్యలో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నారు. 1కి 11కి మధ్యలో చూడండి 2 3 5 7 అనే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇవి 4 నెంబర్స్ కాబట్టి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి 4 అవుతుంది. నెక్స్ట్ వన్ 47th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 999/1000 అని ఉంది. దీన్ని మనం డెసిమల్ ఫామ్ లో రాయాలంటే ఇక్కడ డినామినేటర్ లో 1000 లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ లో డెసిమల్ తర్వాత 3 నెంబర్స్ ఉండాలి. సో 0.999 అని రాస్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 0.1 × 0.1 × 0.1 ఉంది. అంటే మనం ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే చూడండి ఇక్కడ 0.1 × 0.1 × 0.1 అంటే 1 × 1 1, 1 × 1 1. 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన 1కి 1 వస్తుంది. బట్ ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. టోటల్ గా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ లో డెసిమల్ తర్వాత 3 నెంబర్స్ ఉండాలి. కాబట్టి మనం దీన్ని 0.001 అని రాస్తాం. సో రైట్ ఆన్సర్ అనేది మనకి 0.001. నెక్స్ట్ వన్ చూడండి 49లో 100 cm² కన్వర్ట్ ఇంటూ మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. 100 cm², 100 cm × సెంటీమీటర్ అని రాద్దాం, సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి. మరి సెంటీమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అంటే 1/100 మీటర్స్. చూడండి 100 × 1/100 మీటర్స్ ఇంటూ సెంటీమీటర్ అంటే మళ్ళీ 1/100 మీటర్స్. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి 100కి 100 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా మనకి 1/100 మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి దీని డెసిమల్ లో రాసినట్లయితే 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ లో డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి మనం 0.01 మీటర్ స్క్వేర్ అని రాస్తాం. సో దీనికి రైట్ ఆన్సర్ అనేది 0.01 మీటర్ స్క్వేర్. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి 0.238 ఫ్రాక్షన్ ఫామ్. 0.238 ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలంటే ఇక్కడ 238 డెసిమల్ తర్వాత మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1000 వేసుకోవాలి /1000. ఓకే, దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే 2తో క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2, అగైన్ 2 1s 2, 1 ఉంటుంది 18, 2 9s 18 చూడండి 2 5s 10 అంటే 500. చూడండి 119/500 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 119/500 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 51 ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి సింప్లిఫికేషన్ 3/2 డివైడెడ్ బై 3/2 ఇంటూ 2 చూడండి ఇంటూ 2 ప్లస్ మనకి 3/2 అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ బాడ్ మాస్ ను డివిజన్ చేయాలి. డివిజన్ చేసినట్లయితే ఈ రెండు అంటే 3/2 1 3/2 అంటే 1 × 2 ప్లస్ 3/2 అవుతుంది. 1 × 2 2 అవుతుంది, 2 ప్లస్ 3/2. చూడండి ఎల్సిఎం 2 2 2s 4 ప్లస్ 1 ప్లస్ 3 7. సో మన ఆన్సర్ అనేది 7/2 అవుతుంది. సో 7/2 అనేది 51st క్వశ్చన్ కి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఏ ఫ్రూట్ సెల్లర్ బాట్ యాపిల్స్ ఫర్ 1500 and spent 100 in bringing the apples to his shop. He sold these apples for a total of 2236. How much profit did he earn అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఈ ఫ్రూట్ సెల్లర్ బాట్ యాపిల్స్ ఫర్ 1500. ఈ ఫ్రూట్ సెల్లర్ 1500కి యాపిల్స్ కొన్నారు. అయితే ఈ 1500 కొన్నటువంటి యాపిల్స్ ని ఇంటికి తీసుకురావడానికి అతనికి 100 రూపీస్ ఛార్జ్ అయింది. సో ఈ రెండు మనం యాడ్ చేసినట్లయితే 1600 అనేది మనం కాస్ట్ ప్రైస్ కింద ఇప్పుడు కూడా కన్సిడర్ చేయాలి.
ఏదైనా ఆర్టికల్ కానీ ఆబ్జెక్ట్ కానీ దేన్నైనా కొనేటప్పుడు దాని మీద ఎడిషనల్ ఛార్జెస్ కానీ లేదంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ రిపేరింగ్ ఛార్జెస్ కానీ ఉన్నట్లయితే వాటిని మనం ఈ కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. టోటల్ అనేది మనకి 1600 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి ఇతను ఈ యాపిల్స్ని ఎంత కమ్మారంటే 2236 అంటే 2236కి అమ్మారు ది సెల్లింగ్ ప్రైస్. అలాగే ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్లోకి మనం కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రాఫిట్ ఏమవుతుందంటే 6 ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 12 ఉంటుంది, 6 అవుతుంది. 636 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. 636 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఫ్రూట్ సెల్లరు 1500కి ఫ్రూట్స్ కొని 100 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకొచ్చారు, అంటే తీసుకురావడానికి ఛార్జ్ అయింది. మొత్తం 1600 ప్రాఫిట్ అనేది మనకి 636 రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ 53లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ జైపూర్ అట్ 10:45 AM అండ్ రీచ్డ్ జైపూర్ అట్ 3:30 PM. దెన్ ద టైమ్ ఆఫ్ ది జర్నీ అని ఇచ్చారు. చూడండి ఈ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ జైపూర్ అట్ 10:45కి ఢిల్లీ నుంచి ఒక ట్రైన్ అనేది లెఫ్ట్ అయింది. అది ఇక్కడ జైపూర్ని ఈవినింగ్ మధ్యాహ్నం 3:30 PMకి చేరుకుంది. అయితే ఈ డ్యూరేషన్ ఎంత అనేది మనకు కౌంట్ చేయమన్నారు. చూడండి 10:45 నుంచి 3:45కి మొత్తం టోటల్ 5 అవర్స్ పడుతుంది. బట్ ఇక్కడ 3:30 ఇచ్చారు కాబట్టి 5 అవర్స్కి మనం ఇంకా 15 మినిట్స్ లెస్ చేసినట్లయితే చూడండి 4 hours 45 minutes అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 4 hours 45 minutes అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 4 hours 30 minutes కాదు, 4 hours 45 minutes అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూసినట్లయితే ఏ షాప్ కీపర్ బాట్ ఏ వాల్ క్లాక్ ఫర్ 200 and sold it a profit of 40 rupees. The selling price of the wall clock అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం 200కి చూడండి కాస్ట్ ప్రైస్ అనేది 200, అలాగే దీని మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 40 రూపీస్ వచ్చింది. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈ ప్రాఫిట్ వేసుకొని అమ్ముతారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 240 అవుతుంది. అంటే చూడండి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎస్పీ అనేది అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే 240 రూపీస్ అవుతుంది.